ఇక్కడ మనకు ఒక స్పెషాలిటీ ఉంది. మనం ఎప్పుడు వచ్చినా సరే గంధం వాసన ఇక్కడ వస్తుంది, కానీ ఇక్కడ కొంచెం కూడా గంధం ఉండదు. ఇక్కడ ఉండే స్పెషాలిటీ అదే. ఇవేనికి ఇలా కట్ ఉంటారు చెప్పు. ఆంజనేయుడు పాదం అటు నుంచి వెళ్ళి ఇటు నుంచి వస్తే పుణ్యాత్ములని లేకపోతే పాపాత్ములని. అట్లా పాపాలు ఎక్కువ చేసుకుంటున్నాడు, ఇటు నుంచి అయితే రాలేకపోతున్నాడు. అయితే సక్సెస్ఫుల్ గా భీముడు కొండ అయితే దాటేసాం. ఫైనల్లీ అర్జునుడు కొండకి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అన్ని ఇదేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈవేళ అయితే మనమందరం అయితే మహేంద్రగిరి అయితే వెళ్ళబోతున్నాం. ఆ రూట్ ఎలా ఉంటుంది అండ్ అక్కడ ప్లేస్ ఎలా ఉంటుంది అనేది అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో నచ్చి ఒక లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూడండి, ఇప్పుడైతే మనం పలాస నుంచి అయితే స్టార్ట్ అయ్యాము, డైరెక్ట్ హైవే పైకి అనమాట. చూడండి, కాశీబుక్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇదే మొగులపూడి బ్రిడ్జ్ అయితే, అది మొత్తం హైవే. మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే గొప్పల సైడ్ అయితే వెళ్తాం. ఆ గొప్పలు ఊరు సైడ్ నుంచే వెళ్ళాలి. లొకేషన్లు అయితే చాలా అందంగా అయితే ఉంటాయి. చూడండి, ఎంటర్ అవ్వగానే దూరంగా అయితే కొండలు అయితే ఎంత బాగా కనిపిస్తున్నాయో. మనం వెళ్ళే లొకేషన్ మొత్తం ఫుల్గా కొండలతో అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం గొప్పిలి ఊరికైతే ఎంట్రీ అయిపోయాము. ఇటు నుంచి రైట్ సైడ్ అయితే తీసుకోవాలి. చూడండి, ఆ బోర్డు అయితే కనిపిస్తుంది కదా, అటు నుంచి లెఫ్ట్ తీసుకుంటే అయితే మాత్రం మన మహేంద్రగిరి రూట్ అయితే వచ్చేస్తుంది. ఇలా లెఫ్ట్ సైడ్ వచ్చిన వెంటనే ఇక్కడైతే విలేజ్ కిచెన్ అనే ఒక రెస్టారెంట్ అయితే కనిపిస్తుంది. మనకు ఫుడ్ కావాలంటే ఇక్కడి నుంచే తీసుకొని వెళ్ళాలి. మహేంద్రగిరి వెళ్ళేంత వరకు అయితే వేరే దగ్గర రెస్టారెంట్ అయితే ఇంకేం ఉండవు. సో ఫుడ్ పట్టుకెళ్ళాలంటే ఇక్కడి నుంచే పార్సల్ అయితే పట్టుకొని వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి వచ్చేసాక ఇదైతే గండహాతి వాటర్ ఫాల్ రూట్ అయితే ఇటు సైడ్ వెళ్ళిపోతే, అదే మనం ఇటు సైడ్ వచ్చేస్తే మన మహేంద్రగిరి రూటు. ఇవి రూట్ అనేది చాలా అందంగా అయితే ఉంటుంది. మొత్తం ఈ రూట్ మొత్తం పచ్చగా కొండలతో అయితే ఉంటుంది. ఈ మహేంద్రగిరి వచ్చే వాళ్ళైతే ఒకటైతే బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈ రూట్ మొత్తం కొండలతో అయితే ఉంటుంది. 2-3 కొండలు ఎక్కేసి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో బైకులు అనేవి కొండలు ఎక్కేలాంటివి కొంచెం మంచి బళ్ళు అయితే బెస్ట్. అదే చిన్న చిన్న బళ్ళు తీసుకొని వస్తే ఈ కొండలు ఇవన్నీ ఎక్కడం కష్టం, అది కూడా ఆలోచించుకోండి. ఈవేళ ఏ ముహూర్తాన్ని వచ్చామో క్లైమేట్ అయితే కొంచెం మబ్బులుగానే ఉంది, వర్షం పడకపోతే బాగుండు. వర్షం అయితే గట్టిగా స్టార్ట్ అయిపోయింది. ఇదైతే ఆగేలా లేదు, ఆగిపోద్ది అనుకున్నాం కానీ వర్షం అయితే అలా కంటిన్యూస్గా పడుతూనే ఉంది. చూడండి, వర్షం పడుతూ పడుతూ మొత్తం ఆ కొండపైకి వచ్చేసరికి మొత్తం పొగమంచు అయితే ఎలా అయితే ఉందో, ఇంకా ఈవేళ అయితే కొంచెం తక్కువగానే ఉంది. మేము ముందుసారి వచ్చేసరికి అయితే పూర్తిగా పొగమంచు కమ్మేసి ఎదురుగా వస్తున్న బండి కూడా కనిపించట్లేదు, అంత ఎక్కువ పొగమంచుతో అయితే ఉంది. మేమైతే వచ్చేసాం చెక్ పోస్ట్ వరకు. విలేజ్ వాళ్ళు అయితే ఇక్కడ ఒక చిన్న చెక్ పోస్ట్ అయితే పెట్టికే అంటారు. ఇక్కడైతే బైక్కి 20 రూపీస్ లెక్క తీసుకుంటుంటారు. ఇక్కడ నుంచి కొండ ఎక్కిపోతే మహేంద్రగిరి వెళ్ళిపోయినట్టే. చూడండి, ఆ చెక్ పోస్ట్ నుంచి అయితే ఈ పైకి అయితే వచ్చేసాము. చూడండి, ఇదే మహేంద్రగిరి కొండలు అయితే. మొత్తం ఇటు పక్క చూసిన కొండలతోనే ఉంటుంది. ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ఇదే మెయిన్ మహేంద్రగిరి కొండ. అది దూరంగా కనిపిస్తుంది కదా, ఆ కొండే మన భీముడు కొండని పిలుస్తారు. ఇప్పుడు ఆ కొండను అయితే ఎక్కాలి. మొత్తం వాడుగా ఉంటుంది కదా, ఎక్కేసరికి మాత్రం దోలు తీరిపోద్ది. చిన్నపిల్లలతో వచ్చేటప్పుడు కొంచెం చూసుకోండి. ఈ కొండలు అనేవి ఎక్కడం చాలా కష్టం. ఈ స్టార్టింగ్ ఈ టెంపుల్లో అయితే చూసారు కదా, ఇందులో శివుని విగ్రహం అయితే ఉంటుంది. ఫస్ట్ ఈ శివుని గుడిని దర్శించుకొని అలా కొండపైకి అయితే ఎక్కిపోవడమే. చెప్తాను రా. ఇక్కడ చూడండి, మన మహేంద్రం కొండపైన శివుని విగ్రహం ఎంతో అద్భుతంగా ఉంది.
ఇక్కడ మనకు ఒక స్పెషాలిటీ ఉంది. మనం ఎప్పుడు వచ్చినా సరే గంధం వాసన ఇక్కడ వస్తుంది, కానీ ఇక్కడ కొంచెం కూడా గంధం ఉండదు. ఇక్కడ ఉండే స్పెషాలిటీ అది. అంటే ఇక్కడ చూసారా, కింద నుంచి వాటర్ వస్తూ శివలింగం చుట్టూరు నుంచి కిందకి అలా వాటర్ వెళ్ళిపోతుంది. బయట నుంచి అయితే ఒక వాటర్ కూడా ఇక్కడ రావట్లేదు. ఇక్కడ ఉండే స్పెషాలిటీ ఇది. మెయిన్ ఏంటంటే ఇక్కడ ఏ గంధం ఏది లేకపోయినా సరే గంధం స్మెల్ మాత్రం ఎప్పటికీ అలానే వస్తూ ఉంటుంది. మహేంద్రగిరి కొండ. దిస్ ద బెస్ట్ ప్లేస్ ఆఫ్ చెప్పు. ఇది పురాతన కాలంలో ఏదో చెక్కారట. మాకు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, అందులో మరి ఒడియా కూడా రాదు కాబట్టి మాకు అవసరం లేదు. మేము చెప్పండి, ఇది ట్రాన్స్లేట్ చేసేద్దామా? ఇవేనికి సాగా ఇవేనికి ఇలా కట్టుంటారు చెప్పు. స్టామినా కాదు, దోలు తీరిపోద్ది. అక్కడ ఉంది. ఎవరు మనమే వెళ్ళిపోయాంతారు, కొండల మీదకి వెళ్ళిపోయాంతారు. వాళ్ళు తప్పలు అలవాటు తిరగడం. ఇక్కడికే ఊరినైనా మరి ఇంకా మెట్ల దగ్గరికి ఇంకా వెళ్ళలేదు. రోజు ఇది ఎక్కి దిగితే కావాలి కదా, 6 ప్యాక్ వచ్చేద్దేమో. రూట్ చూడు ఎంత బాగుంది. ఆంజనేయుడు బొమ్మ దగ్గరికి రారా? అదే హనుమంతుడు బొమ్మ దగ్గరికి రారా? అంటే హనుమంతుడు బొమ్మ దగ్గరికి గట్టి కోరికండి, మనసులోని కోరికలను తీరిపోతాయి. ఆంజనేయుడు పాదము ఇంకొంది పద. భక్తి ఊరికే రాదు, ఇలాంటివన్నీ ఎక్కాల. భక్తి ఏంటో కానీ సాగు వచ్చినట్టు. నిరాశ చేశారు. సార్లు ఎలాగ రావాలనిపిస్తుంది. ఇక్కడే ఉన్నాడు. ఫైనల్లీ రీచ్డ్. వచ్చేసాం. నంది గెలిచేసాం. కొండ ఎక్కేసి వచ్చాం, తెలియాలంటే మొత్తం పొగ మంచి కనిపిస్తుంది. మళ్ళీ పిలుస్తుందా? చెప్పండి. వీడియో తీయడానికి వస్తాడు అన్నా దూరం. అటు నుంచి వెళ్ళి ఇటు నుంచి వస్తే పుణ్యాత్ములని లేకపోతే పాపాత్ములని అన్న అయితే ప్రయత్నిస్తున్నాడు. అన్న పాపాలు చేశాడు, పుణ్యాలు చేశాడు. రేపటి క్లాస్లో అయితే పడేసాడు. అన్న పాపాలు ఎక్కువ చేసుకుంటున్నాడు, ఇటు నుంచి అయితే రాలేకపోతున్నాడు. అన్న పాపాలు ఎక్కువైపోయాయి నీకు. కొంచెం సైలెంట్ కదా. నెక్స్ట్ మనోడు వస్తాడు కదా. రా, నీ పాపాలు ఎన్నో పుణ్యాలు ఎన్నో తెలుస్తాయి.
మొత్తం పాపాలే. ఇది కూడా రాలేకపోతాడు. అయిపోయింది, మొత్తం పాపాలే. అలాగైతే కష్టం అయిపోద్ది. అయిపోయిందా? పాపాలు చేశానని ఒప్పుకొని వెళ్ళిపోవడమే. ఒప్పుకోవాలి, అక్కడ రాలేకపోతే ఒప్పుకోవాలి. పాపాలు చేసిన క్షమించండి అని. అయితే సక్సెస్ఫుల్ గా భీముడు కొండ అయితే దాటేసాం. అర్జునుడు కొండకి పయనం చేస్తాను. చికెన్ నువ్వు ఫుల్ వర్షంతో అయితే అర్జునుడు కొండకి అయితే పయనం ముగింపు ఎలా ఉంటుందో చూడండి మీరు. గమ్యానికి చేరుకుంటామంటావా? చేరుకోగలం. మధ్యలో ఆగిపోయి రిటర్న్ వచ్చేద్దామా? పాటలు ఆ కొండదారి ఎలా ఉంటుందో కూడా కనిపించడం లేదు. ఆ కొండలోకి వెళ్ళిపోతున్నాం. చివరిది లాస్ట్ ఇంకుందా? అదే లాస్ట్. అది అర్జునుడు కొండ లేవు కదా, ఎంతమంది ఉన్నాయి, కాకపోతే దేవుడు కొండలు లేవు. నల్లపోతాండ్రు కాలు నొప్పి కానీ లేకపోతే మీ బెల్ట్ వేసుకొని వచ్చాను ముడికి. ఇంక ఎక్కడ మళ్ళీ ప్యాచ్ అయిపోద్దాం నా భావన. అంటే కష్టాలు. ఇప్పుడు శివరాత్రి కూడా ఇదేనా ప్లేసు? అదే శివరాత్రి కొత్త ప్లేస్ వస్తుంది. లేడీస్ అందరూ వెళ్తారు కదా, ఎవరు వెళ్ళాలన్నా ఇదే దారి. దారుణంగా ఉంటాయి. సింగిల్ మేట్ కాదు నాకేంటంటే చిన్న చిన్నలు వచ్చేస్తారు. అడ్డగాడలు ఎంత పెరుగుకొని మేము వెళ్ళక పరుగు కొంత టైపులో తిరుగుతుంటాం కానీ మేము గొప్పండి. ఫైనల్లీ అర్జున్ కొండకి చేరుకున్నాం. 4 కొండల తర్వాత రాలేదు. మనం వచ్చాము, మనం సాధించాము. మనం సాధించాము. ప్రౌడ్ మూమెంట్. ఫైనల్లీ అర్జునుడు కొండకి. జై కొట్ట. ఇలాంటి స్నానం చేద్దాం. చాలా బాగుంది. మినీ వాటర్ ఫాల్స్. మొత్తం వాల్ రాయ. మనమైతే మహేంద్రగిరి ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. స్టార్టింగ్ అయితే ఈ గుడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుండి డైరెక్ట్ భీముడు కొండకి, ఆ భీముడు కొండ నుంచి ఆ చివరి అర్జునుడు కొండకి వెళ్ళి అటు నుంచి అలా దిగి ఇక్కడికైతే చేరుకున్నాం. ట్రిప్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది గైస్, మీరు కూడా విజిట్ చేయండి. గైస్ వర్షంతో చాలా ఎంజాయ్ చేసాము. మేము కుర్రోళ్ళందరం వెళ్ళాము, చాలా ఎంజాయ్గా ఉంది, హ్యాపీగా ఉంది. మీరు వెళ్ళండి, ట్రై చేయండి ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీస్ తోటి. ఫ్యామిలీస్తో అంటే లేడీస్కి విడిచిపెట్టేయండి, కుర్రోళ్ళు వెళ్ళండి, ఎంజాయ్ చేయండి.
ఫ్రెండ్స్ ఈ ట్రిప్ని అయితే కుర్రవాళ్ళు అయితే వచ్చి చేయొచ్చు, కానీ కొంచెం ఏజ్డ్ పీపుల్స్ కానీ లేడీస్తో కానీ వస్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఈ కొండలు ఇవన్నీ ఎక్కాలి, దారులు కూడా సరిగ్గా ఉండవు. అది కూడా కొంచెం చూసుకొని ఫ్యామిలీతో వస్తున్నప్పుడు అది కూడా కొంచెం ఆలోచించుకోండి. కాకపోతే ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. పైకి వెళ్ళినప్పుడు టెంపుల్ వ్యూ అంతా చాలా అందంగా ఉంటుంది. అండ్ ఇక్కడ పొగమంచు కూడా బాగా వస్తుంటుంది. డ్రైవ్ చేసుకుని వచ్చేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి, ఎందుకంటే ఎదురొచ్చిన బండ్లు కూడా కనిపిస్తుండవు. అలాంటివన్నీ చూసుకొని జాగ్రత్తగా అయితే రావాలి. ఓవరాల్గా ఈ ట్రిప్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మీరు అందరూ కూడా వచ్చి విజిట్ చేయండి. ఫైనల్గా ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అన్ని ఇదేనా అన్ని ఈ వీడియో నచ్చితే అందరూ ఒకసారి మళ్ళీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.